సో ఇప్పుడే కాంగ్రెస్ మేనిఫెస్టో అయితే విడుదల చేసింది. మీరు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో విడుదల చేసింది. అయితే దీంతో మన రాష్ట్రానికి ఏంటి ఉపయోగం అంటే దేశవ్యాప్తంగా ఉన్న ఒక్కటే మాత్రమే కాదు, అన్ని రాష్ట్రాల్లోనూ ఈ పథకాన్ని వీరు అధికారంలోకి వస్తే అమలు చేయబోతున్నారన్నమాట. అయితే వీరు ఏ ఏ పథకాల ద్వారా ముఖ్యంగా ఇవ్వబోతున్నారంటే ముఖ్యంగా వీరు 25 గ్యారంటీలను అయితే అందించబోతున్నారు. ఈ 25 గ్యారంటీలో ఏమేమి ఉన్నాయైతే మీకు ముందుగా క్లియర్‌గా ఒకటోటి కూడా చెప్తాను. సో చూడండి, ముఖ్యంగా ఒక్కొక్కరిపై రూ. 1,00,000 అయితే వెచ్చిస్తామని చెప్పారు. మహిళా న్యాయ్ కింద పేదింటి ఆడవారికి ఏటా రూ. 1,00,000 ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. కిసాన్ న్యాయ్ కింద రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. ఎంఎన్‌పి చట్టాలకు హామీ ఇస్తామన్నారు. మద్దతు ధర ప్రకటిస్తామన్నారు. శ్రామిక న్యాయ కింద ఉపాధి హామీ పథకంలో కనీసం రూ. 400 వేతనం ఇస్తామన్నారు. హిస్సేదార్ న్యాయలో భాగంగా సామాజిక ఆర్థిక సమతులత కోసం జాతీయ గణనను చేపడతామన్నారు. ఇది ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. కేవలం ప్రజల స్థితిగతులపై అవగాహన కోసమే అని చెప్పారు. ఇక ముఖ్యంగా చూసుకుంటే రక్ష అధ్యాయ్ న్యాయ కింద విదేశీ వ్యవహారాల్లో కూడా రక్షణ మార్పులు అయితే తీసుకొస్తామన్నారు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మేనిఫెస్టోలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కీలక అంశాలు అయితే ఉన్నాయన్నమాట. సో మీరు చూసుకోవచ్చు, మరికొన్ని కీలక అంశాలు ఏంటంటే అగ్నిపథ్ అనే కొత్తగా తీసుకొచ్చిన దాన్ని అయితే రద్దు చేస్తామని చెప్పారు. జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా కల్పిస్తామన్నారు. రైట్ టు అప్రెంటిస్ చట్టం అయితే తీసుకొస్తామన్నారు. మహాలక్ష్మి పథకం కింద పేద మహిళలకు ఏటా రూ. 1,00,000 ఆర్థిక సాయం. ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షల ఫీజు అయితే రద్దు అయితే ఉంటుందన్నమాట. మార్చి 15 నాటికి అన్ని విద్యా రుణాలు మొత్తం రద్దు చేస్తామన్నారు. ఆ సొమ్మును ప్రభుత్వం బ్యాంకులకు అయితే చెల్లిస్తుందన్నారు. మైనారిటీలకు వస్త్రధారణ, ఆహారం, భాష, పర్సనల్ లాను కూడా ఎంచుకునే హక్కు అయితే ఇస్తామన్నారు. తప్పుడు వార్తల నియంత్రణకు 1978 నాటి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చట్టాన్ని కూడా సవరిస్తామని చెప్పారు. సో ఈ విధంగా కీలక అంశాలను అయితే ప్రకటించారన్నమాట. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని